శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. డయేరియా మృతుల సంఖ్య 2కు చేరింది. మృతులు నరసింహరావు, మండల సురేష్లుగా గుర్తించారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 70 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. డయేరియా ప్రభావం శ్రీకాకుళంలో కాకి వీధి, మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవ్, మేదర వీధి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీసం మంచినీళ్లను కూడా పంపిణీ చేయటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి జరిగిందన్నారు మున్సిపల్ మాజీ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు మెంటాడ పద్మావతి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న పద్మావతితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం నగరంలోని డయేరియా బారిన పడి అయితే చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు పరామర్శించారు. అయితే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పద్మావతి గారు మనతో ఉన్నారు. అంతపాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం, చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ డయేరియా బారిన పడడానికి గల కారణాలేంటి? ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంది? శ్రీకాకుళం అనేటప్పటికీ చాలా మంచి అభిప్రాయం ఉన్నటువంటి ప్రాంతం. కానీ శ్రీకాకుళంలోనే డయేరియా వచ్చిందని అంటే అందరికీ చాలా ఆశ్చర్యంలో మేము ఉండడం జరుగుతుంది. నిజానికి ట్రైబల్ ఏరియా అలాంటి ప్రాంతాల్లో డయేరియా రావచ్చు, కానీ నిత్యము యాక్టివ్గా ఉన్న ప్రాంతంలో, పర్యవేక్షణ ఉన్న ప్రాంతంలో ఎలా వచ్చిందా అన్నది మాకు అందరికి ఆశ్చర్యం. ఇప్పటికే 50-60 కేసులు నమోదయ్యాయి ఈ ప్రాంతం అంతా కూడా. దీని వైఫల్యం ప్రభుత్వందనే చెప్పాలి తప్పకుండా. ఎందుకంటే పాలకులు ప్రజా ఆరోగ్యానికి సంబంధించినట్టు హెల్త్ సెక్షన్ కూడా శ్రీకాకుళం కార్పొరేషన్లో ఒక భాగం. మరి పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఏం శ్రద్ధ తీసుకున్నారో మరి వాళ్ళకే తెలియాలి. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా శ్రీకాకుళం పట్టణంలో డయేరియా వచ్చిందంటే చాలా ఆలోచించవలసిన విషయం. దీన్ని ప్రజాప్రతినిధులు ఏ విధంగా తీసుకుంటారో మనం చూడాలి. ఇప్పటికే ఒక కేసు కూడా డెత్ అయిందని కూడా తెలుస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ప్రజల పట్ల ఎలా చైతన్యంగా ఉంటారు, ప్రజల యోగక్షేమాలు ఎలా కోరాలి అన్న విషయాన్ని వాళ్ళు మరి ఆలోచించాలి. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఇక్కడ రావడం జరిగింది, పేషెంట్లు పరామర్శించడం జరుగుతుంది. వాళ్ళ పర్యవేక్షణ ఎలా ఉంది, ఎప్పటికప్పుడే 3-5 రోజులు ట్యాప్ వాటర్ రాకుండా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? మేమైతే రాబోయే 30 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని మేము వాటర్ సప్లై ఇవ్వడానికి మేము తగిన సదుపాయం చేసి ఉంచాము మా టైంలో. అలాంటిది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వాటర్ ఇవ్వరు, ఇచ్చిన వాటర్ కలుషితం అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఫెయిల్ అయ్యాయా, మెయిన్ లైన్స్ ఫెయిల్ అయ్యాయా, లేకపోతే ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్లో కరెక్ట్ లేదా, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. వాళ్ళు చెయ్యరు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, నీటి ఏదైతే మంచినీటి సరఫరా కూడా సక్రమంగా లేకపోవడం వల్లే ఈ స్థాయిలో డయేరియా ప్రబలించిందని కూడా ఇక్కడున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.